కుట్రల కూటమిని తరిమి కొట్టడానికి ప్రజాప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టడానికి సింహాపురి సిద్ధమేనా అంటూ గద్దించి అడిగారు సీఎం జగన్. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మేమంతా సిద్ధం సభలో విపక్షాలపై డోస్ పెంచి మాస్ డైలాగులు పేల్చారు వైసీపీ అధినేత. అటు 10వ రోజు బస్సు యాత్రలో భాగంగా ఆదివారం పొదిలిలో జరిగే మేమంతా సిద్ధం సభకి సమాయత్తమవుతోంది వైఎస్ఆర్ పార్టీ. వైసీపీ బస్సు యాత్ర 9వ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సాగింది. శనివారం ఉదయం 9 గంటలకు చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర కోవూరు క్రాస్ గౌరవరం మీదుగా సాగింది. లంచ్ బ్రేక్ తర్వాత కావలిలో మేమంతా సిద్ధం పేరుతో బహిరంగ సభ జరిగింది. లక్షలాదిగా హాజరైన జనానికి ర్యాంపు మీద నడుస్తూ అభివాదం చేశారు జగన్. ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, మోసపూరిత కూటమితో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు అవుతారంటూ విపక్ష నేతపై విరుచుకుపడ్డారు జగన్. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా అందజేసిన ప్రభుత్వం మాది. ఇంటింటికి పౌర సేవలు డోర్ డెలివరీ చేస్తున్న ప్రభుత్వం మాది. ఇందులో 10% గత ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నించారు జగన్. అయ్యా 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటైనా ఉందా? అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? 2 చేతులు పైకెత్తారా బా? ఇలా 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 ఇలా. అంతకుముందు బస్సు యాత్రలో భాగంగా ముందుకు సాగిన సీఎం జగన్ అక్కడక్కడ ఆగుతూ తనను కలవడానికి వచ్చిన వారిని పలకరించి పరామర్శించారు. కొంతమంది జగన్ తో సెల్ఫీల కోసం తాపత్రయపడ్డారు. ఎంతసేపటి నుంచి చూస్తున్నారు మీరు? 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. అంటే ఊరికే చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చాం, మాట్లాడడానికి వచ్చాం. సెల్ఫీ కావాలని అడుగుతున్నారు చాలా మంది. ఇస్తే తీసుకుంటాం తప్పకుండా. ఈ సందర్భంగా అనారోగ్య బాధితులు కొందరు జగన్ కి తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు. వారి సమస్యల్ని ఓపిగ్గా వింటూ పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు జగన్. బస్సు యాత్ర జరుగుతున్నంతసేపు మార్గమధ్యంలో జగన్ ని చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు జనం. బస్సు మీద ఎక్కి మరీ జనానికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు జగన్. కావలి సభ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెంలో సాగింది బస్సు యాత్ర. రాత్రికి జవ్విగుంట క్రాస్ దగ్గర బస చేస్తారు సీఎం జగన్. నెల్లూరు జిల్లాలో ఎలక్షన్ ఇంజనీరింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన వైసీపీ తాజా బస్సు యాత్ర సింహపురి రాజకీయంపై ప్రభావం చూపిస్తుందని ఆశిస్తోంది. బస్సు యాత్ర 10వ రోజైన ఆదివారం ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది. పొదిలి సమీపంలోని దొనకొండ అడ్డ రోడ్డు దగ్గర మేమంతా సిద్ధం సభ జరగనుంది. మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల నేతలు ఈ సభలో పాల్గొంటారు. కావలిలో రాజీనామా చేసిన వాలంటీర్లకు జగన్ భరోసా ఇచ్చారు. స్టే పాయింట్లో జగన్ ని కలిశారు రాజీనామా చేసిన వాలంటీర్లు. అందరూ రాజీనామా చేశారా అంటూ ప్రశ్నించారు జగన్. అవును, అందరం చేశామంటూ జగన్ కి ఆన్సర్ ఇచ్చారు వాలంటీర్లు. జూన్ 4 తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. వచ్చి రాగానే తొలి సంతకం మీకోసమే అంటూ జగన్ భరోసా ఇచ్చారు. మీరు ఇంత బాగా పని చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెత్తారు. మీరు ఇంత బాగా పని చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు కాబట్టి నెక్స్ట్ ఈసారి మనం వచ్చిన తర్వాత మీ అందరికీ
ఈ సేవా మిత్రాలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు ఉన్నాయి కదా, మొన్న లాస్ట్ టైం ఇచ్చినాం కదా, మనం పెంచి ఇచ్చినాం కదా, అది స్టాండర్డ్ చేస్తా.